గడిచిన వారం నుంచి ఏం జరుగుతుందని మీకు కూడా తెలుసు. టీవీ 9లో స్క్రోలింగ్ రావడం, మొదటిగడ పద్మనాభం గారు, వంగవీటి రాధా గారు వైసీపీకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక గంటల తరబడి స్క్రోలింగ్. అప్పుడు పద్మనాభం గారికి ఫోన్ చేసి నాకున్న పరిచయాల్లో ఆయన అడగడం జరిగింది. అన్నయ్య గారు మీరు వెళ్ళిపోతున్నారు పార్టీలోకి ఏంటంటే, నాకు అసలు వితౌట్ మై కన్సర్న్ వాళ్ళు వేసేస్తున్నారు, నాకు అసలు సంబంధం లేదు, నేను వెళ్ళిన ఆ పార్టీలోకి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన నేను సంప్రదించిన తర్వాత ఆయన్ని ఒప్పించి పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నం నేను చేశాను. కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్ళి చెప్తే ఆయన కూడా కెర్లంపూడి వచ్చి స్వాగతం పలికి ఆయన పార్టీలో తీసుకునే కార్యక్రమం చేపడతాం. అది ఎప్పుడంటే 20వ తారీఖు లోపు కానీ 23వ తారీఖు కానీ జరగవచ్చు. అది ఆయన నేనే వెళ్తాను, ఆయన నేనే ఇలా ఆహ్వానిస్తాను, పెద్ద అయింది ఒక ఉద్యమ నాయకుడు ఆయన అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం, నేనే మాట్లాడడం, నేనే మాట్లాడాను. దీంట్లో ఎవరో చెప్పేది నేనే మాట్లాడాను, నా పేరు రాసుకోండి, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ వస్తారు, ఇక్కడికి వచ్చి ఆయన్ని జాయిన్ చేసుకుంటారు. ఒక 10 రోజుల లోపు ఏదో డేట్ అయితే ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఆయనకున్న పని ఒత్తిడిలో ఒక 10 రోజుల లోపు ఇక్కడికి వస్తారు సార్. ఇక్కడికి వస్తారు, కెల్లంపూడి వస్తారు, ఇక్కడికి వస్తారు, ఇంటికి వస్తారు. బాబు గారితో ఏం మాట్లాడారు సార్? స్పందించారా బాబు గారు? పద్మనాభ గారు అదే మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆయన వస్తానికి, ఆయన వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతానని చెప్పండి. ఆయన మొదటి నుంచి ఏంటంటే ఇక్కడికి కళ్యాణ్ గారు వస్తారనే ఆలోచన ఉంది అందరికీ. కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన జాయిన్ అవుతాం, అది మామూలుగా సుగమనం అయింది. ఆయన కూడా నేను జనసేన పార్టీలో చేరుతాను, నేను వైసీపీలో చేరనని కూడా చెప్పడం జరిగింది. క్లియర్గా ఆయనే చెప్పారు, మీరు కూడా రాశారు అవన్నీ. మళ్ళీ నేను చెప్పడం అనవసరం, అది ఆయన స్పందించారు, వస్తాను. ఇప్పుడు ఆయన రాకతోటి మీ జనసేన పార్టీ ఎలా ఉంటుందని మీరు ఆలోచిస్తారు? డిఫరెంట్ అందరూ ఆ అడ్వాంటేజ్ పోతుంది ముందు. దీనివల్ల ఏం నష్టం లాభం అనేది మనం ఆలోచించకూడదు. ఒక ఉద్యమానికి నాయకుడిగా చేసిన వ్యక్తి, నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తి, ఉన్న ఆస్తి తగలబెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఎంతమంది ఉంటారు? దాంట్లో పద్మనాభం గారు ఒకడు. రాజకీయాలు చేసి డబ్బు పోగొట్టుకుంటుంటే, నిజాయితీ ఉన్నోడు డబ్బు పోగొట్టుకుంటుంటే, డబ్బు లేనివాడు గడ్డి తిని సంపాదించాడు రాజకీయాల్లో. కాబట్టి ఖచ్చితంగా తెలుసున్న వాళ్ళకి వాల్యూ ఉంటుంది. రాజకీయంలో నిజాయితీకి విలువలతో కూడిన రాజకీయం చేసిన వాడికి అర్థమవుద్ది. ఇప్పుడున్న తరానికి రాజకీయానికి అర్థం అవుతుంది. రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదించడానికి అని అనుకుంటున్నారు తప్ప ప్రజలకు సేవ చేసే మోటివ్తో ఎవరు రాజకీయాలు చేయట్లేదు. కాబట్టి వాళ్ళు తెలియపోవచ్చు. మొదటిగడ పద్మనాభం రావడం వల్ల నిజాయితీని గుర్తించిన ప్రతి వ్యక్తి జనసేన పార్టీకి మద్దతు పలుకుతాడని నా అభిప్రాయం. మరి ఎంతమంది జనం వస్తారో, ఎంత ఓట్లు వేస్తారో అనేది అసలు మన అన్కౌంటబుల్. ఒక బలం, ఒక కుటుంబం ఇటుపోయి కలిస్తే బలం ఉంటుంది కదా. ఒక కుటుంబంలో చిన్న ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సర్దవలసిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన రాక జనసేన పార్టీలోకి కూడా బలంగా ఉంటుంది. అంటే అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ గ్యాప్ ఎలా ఉందనుకోండి, వేరే పార్టీ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పద్మనాభం గారు అలా అంటారండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీదే పద్మనాభం గారు నిలబడతారని రాసిన వాళ్ళు ఒకడు. అది నిజమే కదా. ఇప్పుడు ఆయన అడిగితే నేను ఎందుకు పెడతాను, నాకు అవసరం ఏంటో ఆయన అంటాడు. కానీ దాన్ని క్లోజ్ చేయాలి మనం ఎక్కడో చోట. ఆ ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం చేస్తాం, అంతే తప్ప మనం ఏదో జరిగిపోతుందని నేను అది కాదు. ఈయన రావడం, మంచి వ్యక్తి రావడం, మంచి జరుగుతుంది సమాజానికి కానీ మా ఆలోచన. ఆయన ఖచ్చితంగా నెగ్గాలి, మంచి పొజిషన్లో ఉండాలి, పేద ప్రజలకు సేవ చేయాలంటే అధికారం ఉండాలి. అధికారం ఉంటే ఖచ్చితంగా వస్తుంది. జనసేన టీడీపీ పార్టీలు రెండు కలిసినప్పుడు ఖచ్చితంగా అధికారం వస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఉంటే ఆయనకి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసి మేము ఇద్దరిని కూడా కన్విన్స్ చేసి ఇద్దరినో దారి తీసుకొచ్చాం. ఆయన కూడా ఇక్కడ రాబోతూ ఉన్నారు. రానున్న రోజుల్లో, వారం రోజుల్లో, 10-15 రోజుల లోపల ఆయన కెర్లంపూడి వస్తారు. ఇది ఆయన చెప్పిన మాట, నేను చెప్పాను, కళ్యాణ్ గారు స్వయంగా చెప్పిన మాట. థ్యాంక్ యూ.